ఆయన సైనికులతో పాటు వెళ్తున్నాడు. యాక్చువల్గా ఆయన నీరసం ఉండిపోయి రాలేపోతాడని చెప్పేసి వాళ్ళు వదిలేశారు అక్కడ. ఆ సైనికులు ఈ వ్యక్తిని అక్కడ వదిలేసి వాళ్ళ దారి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ నీరసంగా ఉంటే దావీదు వెళ్ళి ఆయన ఎవరో తెలుసుకొని, యాక్చువల్ ఏంటంటే ఈ నష్టపోవడానికి కారకుల్లో ఈయన కూడా ఒకడు, నీరసించిపోయినటువంటి ఒక ఆయన ఎంక్వైరీ చేసిన తర్వాత అసలు ఈయన కూడా వీళ్ళ గ్రామానికి వచ్చి దండయాత్ర చేసి వీళ్ళందరూ తీసుకెళ్ళిపోయిన వాళ్ళు వీడొకడు. కానీ దావీదు ఆ వ్యక్తి కూడా ద్వేషించలేదు. ఏం చేస్తాడు తెలుసా? ఆ వ్యక్తి కొంచెం ఆహారం పెడతాడు. నీకు ఆహారం పెడతాను, నీకు సపోర్ట్ నేను బలపరుస్తాను, వాళ్ళు ఎటెళ్ళరు నువ్వు నాకు చెప్పన్నప్పుడు ఆ వ్యక్తి అంటాడు, మీరు కనుక నన్ను చంపనంటే నేను ఖచ్చితంగా విషయాలు చెప్తానంటాడు. దావీదు ఆ వ్యక్తికి ఆహారం నీళ్ళు అందించిన తర్వాత ఆ వ్యక్తి బలపడిన తర్వాత ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. వాళ్ళు ఈ రూట్లో వెళ్ళారు, పలానా చోటుకి వెళ్ళారని చెప్తారు. చెప్పిన వీళ్ళు త్వరగా వెళ్తారు. వెళ్ళినప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళు పార్టీ చేసుకున్నారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎంత మనం తిరిగి సంపాదించుకున్న పార్టీ చేసుకుంటే దావీదు ఆ మిగిలిన 400 మంది ఏం చేస్తారు కదా, వాళ్ళ మీద దాడి చేసి తిరిగి అంతా కూడా తిరిగి వాళ్ళు సంపాదించుకుంటారు. సో ఒకసారి చదువుతాను, గమనించండి. 18వ వచనం చదువుతాను. ఇలాగున దావీదు అమాలేకులను దోచుకొని పోయిన అదంతా 18వ వచనం. ఇలాగున దావీదు అమాలేకులు దోచుకొని పోయిన దానంతటిని తిరిగి తెచ్చుకొనెను. మరియు అతడు తన 2 భార్యలను రక్షించెను. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పని దానంతట్లో కొద్దిదేమి గొప్పదేమి మేదియు తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించుకునేను. దావీదు సమస్తం రక్షించుకున్నాడంట. చూడండి, మనం కూడా చాలా నష్టపోతాం, కానీ తిరిగి సంపాదించుకోవచ్చు. ఎప్పుడో తెలుసా? నువ్వు బలవంతుడుగా సాగితే అనారోగ్యం నీకు రావచ్చు, ఆరోగ్యం నష్టపోవచ్చు, కానీ ఆరోగ్యం మనం తిరిగి సంపాదించుకోవచ్చు. ఎప్పుడు తెలుసా? నిరుత్సాహం నేను వెంటాడకుండా, నిరుత్సాహం నిన్ను కంట్రోల్లో పెట్టుకోకుండా నువ్వు జాగ్రత్త పడితే ఖచ్చితంగా అనారోగ్య పరిస్థితి నువ్వు జయించి ఆరోగ్యాన్ని తిరిగి నువ్వు ఏదన్నా గమనించండి, ఏదన్నా సరే నువ్వు తిరిగి సంపాదించగలవు. దేవుడు సహాయం చేస్తారు కాబట్టి. అందుకని ఎవరు సపోర్ట్ కోసం మీరు ఆశించకూడదు. వాళ్ళు సపోర్ట్ చేస్తే మంచిదే, కానీ సపోర్ట్ చేయనంత మాత్రాన మీరు మనుషులను ద్వేషించకండి. మనుషులు సపోర్ట్ చేయనంత మాత్రం మనుషులు మీరు ద్వేషించకండి. వాళ్ళ గురించి మీరు చెడుగా మాట్లాడకండి, అసలు వాళ్ళ గురించి మెన్షన్ చేయకండి. వాళ్ళు సపోర్ట్ చేస్తే దేవునికి కృతజ్ఞతలు చెప్పండి. వాళ్ళు సపోర్ట్ చేయకపోతే ఇంక నువ్వు దేవుల్లో మీరు బలపడి ముందుకు సాగాలి. ఎందుకంటే మనకి వచ్చే బలము ధైర్యం అంతా కూడా దేవుని దగ్గర నుండి వస్తుంది. అందుకని చూడండి, దావీదు తన కీర్తనలు రాసినప్పుడు ఆయన కొన్ని మాటలు వాడుతున్నప్పుడు యెహోవా నా బలం అంటాడు. యెహోవా నాకు బలం లాంటి వాడు అనలేదు. యెహోవా నా అన్న మాట దావీదు వాడతాడు ఎక్కువ. ఎందుకో తెలుసా? దేవుడు ఎవరికి ఏమై ఉన్నా ఏం అవ్వకపోయినా నాకు మాత్రం యెహోవా కాపరి, యెహోవా నా కాపరి అంటాడు. యెహోవా నా వెలుగు అంటాడు, యెహోవా నా దుర్గం, యెహోవా నా రక్షణ అంటాడు, యెహోవా నా కీడం అంటాడు, యెహోవా నా బలం అంటాడు, యెహోవా నా కోట అంటాడు, నా కొండ అంటాడు, యెహోవా నాకు సహాయకుడు అంటాడు. ఆ నాయన వాడతారు తెలుసా? దావీదు అల్టిమేట్ గా ఎవరితోనో సంబంధం పెట్టుకోవట్లేదు, దేవునితోనే పర్సనల్ రిలేషన్షిప్ పెట్టుకున్నాడు. అందుకని ఇంకా వేరే గురించి ఆలోచించాడు అక్కడ దావీదు. దానిసేపు దేవుని గురించి ఆలోచన చేస్తాడు. దేవుని బట్టి ఏ కార్యమైనా సరే చేస్తాడు. దేవుని బట్టి బలం తెచ్చుకున్నాడు దావీదు. అక్కడ నిరుత్సాహంలో కూడా బలం తెచ్చుకున్నాడు. కొంతమంది ఆగిపోతారు, కానీ దావీదు మాత్రం ఆడడానికి రెడీగా లేడు. అదన్నా. అందుకన్నా మనుషులు సపోర్ట్ చేయంత మాత్రం మీరు మనుషులను వ్యతిరేకించాల్సిన పని లేదు. ఎందుకంటే పౌలు కూడా అదే అంటాడు, చూస్తే ఎప్పుడు బలహీన అప్పుడే నేను బలవంతుణ్ణి అంటాడు. అంటే పౌలు కూడా బలహీన సందర్భాల్లో పౌలు కూడా ఉన్నాయి, కానీ బలహీనమైనప్పుడు ఆ బలహీన స్థితి గురించి మాట్లాడలేదు. ఎప్పుడైనా బలం పోయింది అప్పుడు అనుకున్నాడు, నాకు ఇప్పుడు బలం సరిపడదు కాబట్టి ఇప్పుడు దేవుడు నాకు సపోర్ట్ చేయాలి అనుకున్నాడు. కాబట్టి దేవుడు సపోర్ట్ అడిగాడు, దేవుడు సపోర్ట్ చేస్తున్నాడు. అందుకని పౌలు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నది. ఎక్కడ కూడా తన ప్రాబ్లమ్స్ ఎక్కువ మాట్లాడు. నేను దేవుని కోసం ఇన్ని సమస్యలు ఫేస్ చేశాను, ఏం చేస్తాను అంటలేదు ఆయన. అన్ని జయించగలంటగానే పౌలు మాట్లాడతాడు. ఏది పెద్ద ఇష్యూ కాదంటే పౌలు మాట్లాడతాడు. ఎందుకో తెలుసా? ప్రాబ్లమ్స్ వస్తాయి, కానీ వాటి నుండి తప్పించేటువంటి దేవుడు తప్పకుండా ఉన్నాడు కాబట్టి ప్రాబ్లమే లేదు. అందుకనే కీర్తన సామెతల గ్రంథం 24వ అధ్యాయము 10వ వచనం, శ్రమ దినమున నీవు కృంగినెడలా నీవు చేతకాని వాడు వగుదువు. చాలు, శ్రమ గమనించండి, మీరు అండర్ చేసుకుని వచ్చిన కావాలంటే, శ్రమ దినమున నీవు కృంగినెడలా నీవు చేతకాని వాడు వగుదువు. ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి నువ్వు కృంగిపోయావంటే నువ్వేది చేతకానడు అని అర్థం. నీ వల్ల ఇంకేది జరగదు. శ్రమ వచ్చిందని నువ్వు కృంగిపోయావంటే ఇంక నీ వల్ల ఏది జరగదు. ఎంతమంది సపోర్ట్ చేసినా ఏం జరగదు. శ్రమ వచ్చినప్పటికీ కూడా నువ్వు కృంగిపోకుండా సాగడం దేవుని యొక్క చిత్తం. అన్ని బాగున్నప్పుడు కదా, అన్ని బాగున్నప్పుడు గొప్పగా చెప్పులు కొడతాం, గొప్పగా పాటలు పాడతాం, అన్ని బాగానే చేస్తాం.
కానీ నిజంగా నువ్వు దేవుని ఎంత నమ్మేవో తెలుసుకుని ఎప్పుడు తెలుసా? నిజంగా నువ్వు దేవుని ఎంత బలంగా నమ్మావు, నిజంగా నువ్వు దేవుడి మీద ఎంత ఆధారపడ్డాటువంటిది అన్ని అనుకూలంగా ఉన్నాడు కాదు. ప్రాబ్లం వస్తుంది, ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు నువ్వు చూసుకో, నువ్వు దేవుని ఎంత ఆధారపడ్డావు నీకే తెలుస్తుంది. ప్రాబ్లం వచ్చినప్పుడు మీ గురించి ఇతరులు కాదు, ప్రాబ్లం వచ్చినప్పుడు నీ విశ్వాస బలం ఎంతో నీకే తెలుసు, పరీక్షించుకుంటే తెలుస్తుంది. ఎలా ఫేస్ చేయాలో తెలుసుకోకపోతే, ఆ జ్ఞానం మనకు లేకపోతే నీ బలం ఎంతో తెలిసిపోతుంది. మనం ఏంటంటే చిన్న చిన్న వాటికే మనం బలహీనమైపోతున్నాం, చిన్న చిన్న అనారోగ్య పరిస్థితులకే బలహీనమైపోతున్నాం. చిన్న చిన్న సమస్యను కూడా జయించాలన్న ఆలోచన లేకుండా, సమస్య వచ్చిందని అది ఎవరిని బట్టి వచ్చిందో వాళ్ళ గురించి సనుక్కుంటున్నాం, వాళ్ళ గురించి వ్యతిరేకంగా మనం మాట్లాడుతున్నాం. కానీ ఈ సమస్య ఇప్పుడు నాకు వచ్చింది, నేను బలవంతుడు ఉండాలి, లేదా నేను చేతకని పడుకుంటాను కాబట్టి నేను ఈరోజు నాకు శ్రమ వచ్చింది, నేను కురింగిపోను, నేను బలవంతుడు ఉంటాను, నేను ఎలాగైనా సమస్యను జయిస్తాను అన్న జ్ఞానంగా ఎవరు ఆలోచించట్లేదు. శ్రమ వస్తే కురింగిపోతున్నా, కురింగిపోయినందుకు 10 మంది వచ్చి పరామర్శించాలనుకుంటాం. కురింగిపోవడాన్ని దేవుడు ఎప్పుడు సమర్థించడు, సపోర్ట్ చేయడు. దేవుడు నువ్వు బలహీనం నువ్వు భయపడుతున్నప్పుడు నువ్వు ధైర్యం తెచ్చుకొని దేవుడు ధైర్యపరిచే ప్రయత్నం చేస్తాడు. కానీ కురింగిపోయిన దేవుడు ఎక్స్ట్రా మార్క్ లేడు. గమనించండి, కురింగిపోవడం ఎటువంటి క్రెడిబిలిటీ లేదు, కురింగిపోవడం వల్ల ఎటువంటి క్రెడిట్ ఉండనే ఉండదు, కురింగిపోవడంలో నీకు వచ్చే లాభమేమీ లేదు. నువ్వు కృంగిన పరిస్థితుల్లో కూడా నువ్వు బలం తెచ్చుకోవడంలోనే ప్రయోజనం ఉంది. కానీ నువ్వు కృంగిపోయేలా కూర్చొని అందరూ నీ మీద జాలి చూపించాలి, దేవుడు కూడా నీ మీద జాలి చూపించాలంటే గమనించండి, నువ్వు కావాల్సింది జాలి కాదు, నువ్వు కావాల్సింది పోట దాన్ని తిరిగి సంపాదించుకోవడం. ఉన్న సిచ్యువేషన్ జయించడం కావాలి, కానీ ఆ సిచ్యువేషన్ లో కూర్చొని 10 మంది జాలి కోసం మీరు ఎదురు చూడకండి. ఆ సమయంలో నీకు కావాల్సింది జాలి కాదు, నీకు 10 మంది జాలి కావాలా లేదా నష్టపోయి తిరిగి సంపాదించుకోవాలో డిసైడ్ చేసుకోవాలి. నీ జాలే కానుకుంటే ఇంట్లో కూర్చో, 10 మంది వస్తారు పరామర్శిస్తారు, అయిపోద్ది. నువ్వు తిరిగి సంపాదించుకోలేవు. ఆయన పోటును తిరిగి సంపాదించుకోవాలంటే మాత్రం మళ్ళీ నువ్వు నిలదొక్కోవాలి. నువ్వు మరలా ఎక్కడైతే నష్టపోయి మరలా అదే ప్లేస్కి వెళ్ళాలి, ఏదైతే ఉందో అక్కడికి నువ్వు వెళ్ళాలి, మళ్ళీ నువ్వు వెళ్ళి ఫైట్ చేయాలి. నువ్వు మధ్యలో నీకు సపోర్ట్ చేస్తాను, వాళ్ళు సపోర్ట్ చేయడం మానేసినా సరే నువ్వు వెళ్ళాలి, నువ్వు అక్కడికి వెళ్ళి పోరాడాలి, తిరిగి మొత్తం తిరిగి మళ్ళీ సంపాదించుకోవాలి. అది ఊరినే రాదు, అది నువ్వు పోటున ఊరినే రాదు. ఫైట్ చేయకుండా నువ్వు పోరాడకుండా నష్టపోయి తిరిగి తెచ్చుకోలేవు. పోరాడాలంటే నీకు బలం ఉండాలి, బలం ఉండాలంటే నువ్వు దేవుని వైపు చూడాలి. 10 మంది జాలి చూపిస్తే నీకు తిరిగి రాదు తెలుసా? జాలి చూస్తే టెంపరీగా నీకు ఎమోషనల్ గా లేదా మెంటల్ గా నీకు కొంత సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. అయ్యో పాపం అందరూ సంఘస్థులందరూ వచ్చి అంటారు. మీరు దాంతో సాటిస్ఫై అవ్వడానికి ఇష్టపడుతున్నారా, లేదంటే నా పోటున దాన్ని తిరిగి సంపాదించుకోవడం కోసం ఆలోచన చేస్తున్నారా అన్నది ఆలోచించుకోవాలి. నేను నష్టపోతున్నప్పుడు అందరూ వచ్చి పరామర్శించడం కాదు నాకు నిజంగా కావాల్సింది. నేను ఏదో నష్టపోయిన తిరిగి సంపాదించుకోవడం నాకు కావాలి. నా ప్రాబ్లం అది. నా ప్రాబ్లం నేను నష్టపోయినప్పుడు 10 మంది వచ్చి జాలి చూపించడం, జాలి మాటలు కాదు నాకు కావాల్సింది. అది నా ప్రాబ్లం సొల్యూషన్ కాదు. నా ప్రాబ్లం సొల్యూషన్ ఏంటంటే ఇప్పుడు నేను ఎలా వెళ్ళాలి, ఎలా ఫైట్ చేయాలి, ఏం చేయాలి, తిరిగి ఏ రకంగా సంపాదించుకోవాలి నేనేం చేయాలి, అది ఆలోచించుకోవాలి. కానీ నా ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది, 10 మంది వచ్చి నాకు జాలి చూపించండి అన్నది కాదు. ఎందుకంటే నువ్వు నష్టపోయావు, నష్టపోయింది సంపాదించుకోవాలనుకుంటే నువ్వు ఫైట్ చేయాలి. పోరాడకుండా నష్టపోయి తిరిగి సంపాదించుకోలేవు, జాలితో దాన్ని సంపాదించుకోలేవు. పోరాటం లేకుండా అక్కడ విజయం దొరకదు. పోరాడాలంటే నీకు బలం ఉండాలి. నువ్వు జాలితో అక్కడ జరగదు పని, అక్కడ నువ్వు పోరాడాలంటే నీకు ధైర్యం ఉండాలి. ఆ ధైర్యము దేవుని బట్టి తెచ్చుకోవాలి. దేవుని బట్టి వస్తే నువ్వు మళ్ళా ఆ శత్రువు నువ్వు తరుముతావు, వెంటాడుతావు, నష్టపోయినంత నువ్వు తిరిగి సంపాదించుకుంటావు. ఇక్కడ గమనించండి, ఎలాంటి సిచ్యువేషన్ లో పోరాటం అనివార్యం. నువ్వు నిరుత్సాహంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా అది పోరాటమే. నువ్వు ఫైట్ చేయకుండా నీకు విజయం రాదు. అక్కడ ఏంటంటే ఆ పోరాటం మీది కాబట్టి మీరు ఫైట్ చేయాలి. అక్కడ ఫైట్ చేయాల్సిన సంఘస్థులు కాదు, సంఘ కాపురు కాదు, వేరే వాళ్ళు కాదు. ఆ పోరాటం నీది, ఫైట్ చేయాల్సింది నువ్వు. అందుకే ధైర్యం తెచ్చుకోవాల్సింది నువ్వు. దావీదు అలా తెచ్చుకున్నాడు ధైర్యాన్ని. అందుకనే బైబిల్ చూడండి, శ్రమ వచ్చినప్పుడు కృంగిపోకండి. ఇప్పుడు చాలా ప్రాబ్లం ఏంటంటే క్రిస్టియానిటీలో ఉన్నటువంటి ఒక ప్రాబ్లం ఏంటంటే ఈ కృంగిపోవడం అంటే పెద్ద ఆత్మీయతగా చూస్తాం. కృంగిపోయి ఉన్నప్పుడు అయ్యో పాపండి ప్రసన్న కుమార్ గారండి అంటే అదో సాటిస్ఫాక్షన్ ఇక్కడ. కానీ దానిలో వచ్చే నష్టమేమీ లేదు, దానిలో వచ్చే లాభం ఏమీ లేదు. అయ్యో పాపం అండి అన్నది చాలా మంది కోరుకుంటున్నారు. దానివల్ల నువ్వు తిరిగి రికవరీ చేసుకోలేవు దాన్ని. అయ్యో పాపం అనడం వల్ల నీకు రికవరీ అవ్వదు. ఇప్పుడు తెలుసా, నువ్వు లేచి నిలబడు, నువ్వు బలహీనుడు కాదు, నువ్వు బలవంతుడు, లేచి వెళ్ళు, ఎవరు కోఆపరేట్ చేస్తున్నా కోఆపరేట్ చెప్పని వెళ్ళు, ఫైట్ చేయి అన్నది నీకు తిరిగి సమకూరుస్తుంది, రికవరీ ఇస్తుంది. కానీ
అయ్యో పాపం అనేది నీకు ఎప్పుడు కూడా తిరిగి నష్టపోయిందని తిరిగి తీసుకొని రానే రాదు. అందుకంటున్నాను చూడండి, విశ్వాసం మీద మంచి పోరాటం అని బైబిల్ చెప్తుంది. ఆత్మీయ జీవితంలో చాలా పోరాటం ఉంటుంది. చెప్పండి, నువ్వు ఎవరితోనో పోరాటం కాదండి, అసలు నీలోనే పెద్ద పోరాటం. నీలోనే పెద్ద పోరాటం. నువ్వు ఎవరు చెప్పింది చేయాలి, ఏం చేయాలి, ఎలా ప్రవర్తించాలంటే నీలోనే పెద్ద పోరాటం అది. ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎలా వ్యవహరించాలో నేర్చుకోండి. మీరు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నప్పుడు నేను ఒకరు వచ్చినా సరే నేను చేసేది నేను జస్ట్ ఏం చెప్తా అంటే 4 మంచి మాటలు వాక్య సంబంధంగా మీరు ఆ టైంలో ఏం ఆలోచించాలో ఏం చేయాలో 4 మాటలు చెప్తాను. ఆ మాటలు నీలో ఎంతో కొంత బలం ఉంటేనే నేను విత్తినటువంటి మాటలు లోపలికి వెళ్ళి హృదయంలో పనిచేసి నీకు ఉన్నటువంటి బలాన్ని స్థిరప్ పురుకొల్పినప్పుడు ఆ బలముతో నువ్వు తిరిగి సంపాదించుకుంటావు. కానీ నేను చేదు మ్యాజిక్లు చేసి నువ్వు తిరిగి సంపాదించుకోవడం జరగదు. అందుకని నేను ధైర్యంగా నిలబడతాను అని నువ్వు అనుకోకపోతే విగ్రహం గురించి ప్రసంగం చేసినా జరిగేదేమీ లేదు. నువ్వు నిలబడాలనుకోకపోతే ఎంతమంది వచ్చి నువ్వు నిలబడలేవు. కానీ నువ్వు నిలబడాలనేటువంటిది కనుక నువ్వు నిర్ణయం నువ్వు తీసుకుంటే ఎంతమంది నేను వెనకలాగాలనుకున్నా సరే నువ్వు నిలబడి ఉండగలవు. నువ్వు ముందుకు బలంగా సాగాలనుకున్నప్పుడు ఎంతమంది నీకు కోపరేట్ చెక్కిపోయినా సరే, ఎంతమంది వెనక లాగినా సరే నువ్వు ముందుకు సాగగలుగుతావు. అందుకని అంత ధైర్యంగా ఒక సైనికులాగా పోరాటం నేర్చుకోండి. విశ్వాసం అన్నప్పుడు దేవుని సైన్యంలో మన సైనికులు లాంటి వాళ్ళని బైబిల్ చెప్తుంది. ఉండాల్సింది బలహీనంగా కాదు. బలహీనత ఎటువంటి ఆశీర్వాదం లేదు, నిరుత్సాహం ఎటువంటి ఆశీర్వాదం లేదు, 10 మంది జాలి చూపించిన ఎటువంటి ఆశీర్వాదం లేదు. వాళ్ళు జాలి చూపించినా, వాళ్ళు 4 మంచి మాటలు మాట నీకు దయ చూపించినా మంచిదే. వాళ్ళు చూపించిన మంచితనాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెప్పు. అల్టిమేట్ గా వాళ్ళందరూ ఇంటికి వచ్చి పరామర్శ వెళ్ళిపోయిన తర్వాత ఈ ప్రాబ్లం ఎలా జయించాలని నువ్వు ఆలోచించుకోవాలి. నేనేం చేయాలి నువ్వు ఆలోచించుకోవాలి. వాళ్ళందరూ వెళ్తారు, మళ్ళీ నువ్వు ఇంక ఒంటరి వాడివే. అందరూ చుట్టూ 10 మంది ఎప్పుడు కొన్ని చుట్టూ ఉండరు. ప్రతిసారి వాళ్ళు మాట్లాడరు. నువ్వు ప్రతిసారి ఒకే ప్రాబ్లం వచ్చి మాట్లాడవు అనుకోండి, 2-3 సార్లు వస్తారు, 4వ సారి నువ్వు ప్రాబ్లం వచ్చి మాట్లాడే సరే వాళ్ళు రారు. ఎందుకంటే నువ్వు మాట్లాడడం నీకు అలవాటు, నీ ప్రాబ్లం వినడం కూడా వాళ్ళకి అలవాటు. ఇంకానే రా అందరు నీకు ప్రాబ్లమ్స్ ఎక్కువ మాట్లాడుతూ నువ్వు ఎప్పుడు ప్రాబ్లమ్స్ మాట్లాడాలంటే నీకు నిజంగా పెద్ద సమస్య వచ్చినప్పుడు అప్పుడు నువ్వు నోరు తీసి మాట్లాడు ప్రాబ్లం గురించి. అప్పుడు 10 మంది కూడా నువ్వు నిజంగా పెద్ద ప్రాబ్లం అయ్యి ఉంటేనే నువ్వు చెప్పుకుంటావని నువ్వు చెప్పే మాటను సీరియస్ తీసుకుంటారు. కానీ 10 సార్లు ప్రాబ్లం గురించి మాట్లాడకండి, ఎందుకంటే అది జనాలకు మంచి ఇంప్రెషన్ అవ్వదు. 10 సారి నేను నా ప్రాబ్లం గురించే మాట్లాడే అర్థం ఏంటంటే నేను ఇంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నప్పుడు అర్థం నేను బలవంతుని కాదు అని అర్థం. గుర్తుపెట్టుకోండి. మీరు ఎక్కువ మీ ప్రాబ్లం గురించి మీరు మాట్లాడతారంటే యాక్చువల్గా మీరు ఏం చెప్తారు, నేను అంత బలవంతుని కాదని మీరు చెప్తున్నాను అర్థం. బలవంతులైతే ప్రాబ్లం గురించి మాట్లాడరు. చిన్నగా వెళ్ళి మ్యాటర్ని సాల్వ్ చేసుకొని వస్తారు. దావీదు చేస్తాడు. దావీదు ఎక్కువ మాట్లాడలేదు. అక్కడ దేవుని దగ్గరికి వెళ్ళాడు, ప్రార్థన చేశాడు, దేవుని అడిగాడు, దేవుడు వెళ్ళమన్నాడు, వెళ్ళాడు, తిరిగి సంపాదించుకున్నాడు. 200 మంది వెనకలాగానే చూసారు, 200 మంది ఉండిపోయారు. 200 మంది ఉండిపోయారని చెప్పేసి ఉండిపోలేదు. అన్ని అన్న చూడండి, నువ్వు నిజంగా కనుక బలం పొందుకుంటే ఎక్కువ మందితో కూడా నువ్వు సాధించుకోలేదు, తక్కువ మందితో నువ్వు ఈజీగా సాధించుకుంటావు. నువ్వు కనుక బలవంతుడిగా ఉంటే, ఎక్కువ మంది కోఆపరేట్ చేస్తేనే సాధించగలిగేది. నువ్వు నిజంగా బలవంతుడిగా ఉంటే అది తక్కువ మంది సహకరించినా సరే ఇంకెక్కువ నువ్వు జయించగలుగుతావు. ఎందుకంటే ఎంతమంది చుట్టూ ఉన్న వాళ్ళు బలవంతులు కాదు, ఫస్ట్ ఆల్ నువ్వు బలవంతులు లేదంటే మెయిన్. నువ్వు బలవంతులు ఉన్నప్పుడు తక్కువ సపోర్ట్తో కూడా నువ్వు ఎక్కువ కార్యాలను సాధించగలుగుతావు. ముందు మీరు బలవంతులు అవ్వండి. నేను బలవంతం అయినప్పుడు నాకు వచ్చే ప్రాబ్లమ్స్ పెద్ద ప్రాబ్లమ్స్ కానే కాదు. నిజంగా జన్మ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి మనం ఒకసారి భరించలేనంత ప్రాబ్లమ్స్ ఉంటాయి, నేను కాదంటలేదు. కానీ ఎప్పుడుకో కానీ రావు మనకి. తరచుగా ప్రతి ప్రాబ్లము మనం భరించలేనంత కానే కాదు. అందుకని మనం తెలుసుకోవాలి. మీరు ఎవరైనా శ్రమ సంభవించిందా అతను ప్రార్థన చేసుకోవాలి. నీకు శ్రమ వచ్చినప్పుడు 10 మంది గురించి మీరు ఆలోచించకండి. శ్రమ వచ్చినప్పుడు ఆ శ్రమ జయించండి, దాని గురించి మీరు ఆలోచించండి. అలాగ ఆలోచిస్తే నువ్వు దాన్ని జయించగలుగుతావు. నేను మాట్లాడి మిమ్మల్ని డిస్పంచ్ అన్న ఉద్దేశం కాదు. మీకు ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుందని చెప్తున్నాను ఇక్కడ, అంతే. మీ ప్రాబ్లం సాల్వ్ విధానం అదే. ఇంట్లో కూర్చొని సైలెంట్ కూర్చొని నాకు ఈ ప్రాబ్లం వచ్చింది ఇప్పుడు నేను చేయాలని చెప్పేసి 10 మంది జాలి కోసం కూర్చుంటే నీ సమస్య తీరనే. సైనికులు ఎప్పుడు అలాగని చేయరు. బలవంతులు ఎప్పుడు కూడా అలా కూర్చొని ఎవరు నాతో పాటు వస్తారు, ఎవరైనా 10 మంది కానీ 11 మంది వస్తే నేను వెళ్తాను, లేకపోతే నేను మాత్రం ఏం చేస్తాను అని ఉండరు. ధైర్యవంతులు బలవంతులు ముందుకు వెళ్ళిపోతుంటారు, వెనకాల వచ్చేవాళ్ళు వస్తారు. వీళ్ళు మాత్రం వెళ్ళడం ఆగరు, వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. అంటాను అలాగా బలవంతులుగా మనం ఉండాలంటున్నాను.
క్రిస్టియానిటీ అంటే క్రైస్తవులు బలవంతులు అన్న ముద్ర మనం వేయగలగాలి. ఏ ప్రాబ్లం చేస్తారో వాళ్ళు ఈజీగా ఫేస్ చేయగలుగుతారు. అసలు వాళ్ళ ప్రాబ్లం వచ్చిన విషయం కూడా జనాలు తెలియకుండానే వాళ్ళు వెళ్తారు, పోరాడతారు, జయించుకుని తిరిగి తెచ్చుకుంటారు అన్న సాక్ష్యం సంపాదించుకోవాలి. మనం ప్రతిసారి పది ముందు కూర్చొని ప్రతిసారి మనం నిలబడినప్పుడల్లా సాక్ష్యం చెప్తూ, నిలబడినప్పుడల్లా ఏడుస్తూ, ప్రతిసారి ఏడుపు మాట్లాడకూడదు. మనం అప్పుడప్పుడు చాలా సందర్భంలో ధైర్యంతో కొన్ని మాటలు మనం మాట్లాడాలి. ధైర్యం ఉండాలి. ఈ ధైర్యం లేకపోతే ఎవ్వరూ చేసేది ఏం లేదు. అందుకని యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాను. వేరే ధైర్యం ఎలా తెచ్చుకోవాలో నెక్స్ట్ నేను చెప్తాను. కానీ గమనించండి, మీకు నిజంగా సపోర్ట్ చేయాల్సింది దేవుడే. యెహోవా మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవరు? దేవుడు నీకు సపోర్ట్ చేస్తే నీకు అడ్డంగా నిలబడే వారు ఎవ్వరు లేనండి. దేవుడిని పక్షాన నుండి నువ్వు ఫైట్ చేస్తున్నప్పుడు నీతో పాటు దేవుడు ఫైట్ చేస్తే ఆపట ఎవరి తరం కూడా. అందుకే అంటున్నాను, నువ్వు ఫస్ట్ డిసైడ్ అవ్వు. నువ్వు దేవుని పక్షం ఉన్నావా లేదా డిసైడ్ అవ్వు. దేవుడిని పక్షాన్ని పెట్టుకున్నావా లేదా డిసైడ్ అవ్వు. ఇందులో క్లారిటీ వచ్చిన తర్వాత ఇందులో మనుషుల గురించి ఆలోచించద్దు. అవసరమైతే 4 మాటలు చెప్పు, వాళ్ళు కూడా వస్తారేమో కనుక్కో. వస్తే మంచిదే, రాకపోయినా వాళ్ళని దూషించొద్దు, వాళ్ళని ద్వేషించొద్దు. ఒకళ్ళు వస్తామని మధ్యలో వదిలేసినా అయినా వాళ్ళు ద్వేషించొద్దు. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఆగిపోయారంటే వాళ్ళు నీకు అవసరం లేదని దేవుడు యాక్చువల్ నీకు చెప్తున్నాడు. అందుకే ఆగిపోయి పెద్ద పట్టుకో. ఎందుకంటే వాళ్ళు నిజంగా వాళ్ళ నాతో పాటు ఉంటేనే, వాళ్ళ సపోర్ట్ ఉంటేనే సాధించగలనుకుంటే దేవుడు ఖచ్చితంగా వాళ్ళ నాతో పాటే ఉంచేవాడు. వాళ్ళు వెళ్ళిపోవడం నాకేం చెప్తుంది అంటే, వాళ్ళు లేకుండా కూడా నేను కొన్ని కార్యాలు ఈజీగా చేసేయగలను. ఇంకా చెప్పాలంటే బైబిల్ని బట్టి మనల్ని బలపరిచేటువంటి వాడిని బట్టి చెప్పాలంటే తక్కువ మందితో కూడా ఇంకొక కార్యాలు మనం చేయగలం. అందుకని వెళ్ళిపోయే వాళ్ళ గురించి ఆలోచించాల్సిన పని లేదు. అది ఎవరైనా సరే, మీ కుటుంబ సభ్యులు కావచ్చు, మీ బంధువులు కావచ్చు, ఎవరైనా సరే, సంఘస్థులకు ఎవరైనా సరే, మీ ఫ్యూచర్ అన్నది వెళ్ళిపోయినటువంటి వాళ్ళకి చేతుల్లో ఉండదు. మీ ఫ్యూచర్ మీ చేతుల్లో ఉంటుంది, దేవుని చేతుల్లో ఉంటుంది. ఎందుకంటున్నాను, నన్ను బలపరచు వాణిని నేను సమస్తమును చేయగలను అన్నాడు పౌలు. అలాగని పౌలు బలహీన తెలీదా అంటే అంటున్నాడు, నేను ఎప్పుడు బలహీనునో అంటున్నాడు. అంటే ఆ బలహీనతను పౌలు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు. బలం లేనటువంటి ఆ మూమెంట్ కూడా పౌలుకి తెలుసు. అది తెలుసు. అదే సమయంలో దేవుడు బలపరిచినప్పుడు ఆ బలం కూడా పౌలుకి తెలుసు. మనకేంటంటే మనం బలహీనమైనప్పుడు ఆ టైం మనకు తెలుస్తుంది, కానీ దేవుడు బలపరిచిన టైం మాత్రం మన జీవితం లేనే లేదు. నేను బలహీనం అయిపోయినా చెప్తున్నాను, కానీ నేను బలహీనమైనప్పుడు దేవుడు నన్ను బలపరిచిన సాక్ష్యాన్ని మనం వినం. అట్లీస్ట్ ఎక్కడైనా వింటే బెటర్. నేను బలహీనం అయిపోయాను, కానీ దేవుడు నన్ను బలపరిచిన సాక్ష్యాలు వినాలి. అందుకే చెప్పని చూసారా, గత వారం మనం చాలా సాక్ష్యాలు మార్చుకోవాలి. ఎందుకంటే సాక్ష్యాలు మనకు అంత ఉపయోగపడలేదు. నెక్స్ట్ వీక్ అమలు పరుద్దాం దాన్ని. నెక్స్ట్ వీక్ నుండి ప్రార్థన అవసరతలు వేరు, సాక్ష్యాలు వేరు, ఈ రెండు డివైడ్ చేద్దాం. మనం సాక్ష్యాలు అంటున్నాం, సాక్ష్యాలు అందరూ లేచి నిలబడి ఏడుస్తూ చెప్తున్నాం. అది సాక్ష్యం కానే కదా, అది ప్రేయర్ రిక్వెస్ట్. నెక్స్ట్ వీక్ ఏం చేద్దామంటే, ఒకరిని మర్చిపోయి గుర్తు చేయండి దయచేసి. ప్రేయర్ రిక్వెస్ట్లు వేరు, సాక్ష్యాలు వేరు, సపరేట్ చేద్దాం. ఎందుకంటే వినేవాళ్ళు కూడా క్లారిటీ రావాలి. ఎందుకంటే ఆల్రెడీ బయట అంతా కూడా బలహీనమైనటువంటి డిస్కషన్ జరుగుతాయి. బయట టీవీలో చూడండి, బలహీన డిస్కషన్స్. ముందు మన బత్తలమన్నా చెప్తారు టీవీలో, న్యూస్ అంతా కూడా అదే. చర్చలోకి వచ్చే కూడా ఇంకా అదే న్యూస్. మనం చర్చలో పెద్ద ఉపయోగం ఉండలేదు. అందుకే ఇక్కడికి వచ్చినప్పుడు ఆల్రెడీ మనకి బోల్డ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆల్రెడీ బోల్డ్ బలహీనత మనకు ఉన్నాయి. చర్చకు వచ్చిన వాటిని ఎలా జయించాలి ఇక్కడ నేర్చుకోవాలి. నేర్చుకొని బయటికి వెళ్ళి దాన్ని ప్రాక్టీస్ చేసి ఆ ప్రాబ్లమ్స్ భక్తులు జయించడం మనం కూడా జయించాలి. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే నిరుత్సాహం వచ్చినప్పుడు, పాస్టర్ గారు మైండ్ రాలేదేంటన్నాడు, పాస్టర్ పలకరించలేదు అన్నప్పుడు, లేదా మీ కుటుంబ సభ్యులు ఎవరు సరిగ్గా చూడలేదు అన్నప్పుడు, ఎవరు మిమ్మల్ని సరిగ్గా పలకరించలేదు అన్నప్పుడు, మనుషుల ద్వారా మీకు అన్యాయం జరిగింది అనుకున్నప్పుడు, మీరు వాళ్ళ మీద సొనుకోకండి, వాళ్ళని ద్వేషించకండి. మీరు ఆ సమస్య అన్నిటి మధ్యలో కొంచెం కష్టమైనా సరే, ఇబ్బంది అయినా సరే, మీ కన్నుల పైకెత్తి దేవుని చూడడం నేర్చుకోండి. స్టార్టింగ్ కొంచెం కష్టమే, కానీ అది అలవాటు చేసుకుంటే కష్టమేమి కాదు. 600 మంది చుట్టూ ఉంటుండగా వాళ్ళు అలా డిస్కస్ చేసుకుని దావీదుని కొట్టేద్దామా, ఫస్ట్ రా నువ్వు విసురుతావా నేనే సరే అన్నట్టుగా ఆలోచన చేసుకుంటుంటే, దావీదు మాత్రం మనుషుల గురించి ఆలోచించకుండా యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడంట. అర్థం ఏంటంటే, సంఘులందరూ నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నా సరే, నువ్వు కనుక దేవుని ధైర్యం తెచ్చుకుంటే ఇంకో దేవునిలో బలంగా సంకడుతుంది. దావి చుట్టూ 600 మంది పరాక్రమవంతులు. మళ్ళీ వాళ్ళు అంటున్నారు దావీదుని చంపేద్దాం అంటున్నారు. చూసారా ఆశ్చర్యం అంటే, నిరుత్సాహం ఉన్నప్పుడు ఆ ప్రాబ్లం మీది అన్నప్పుడు ఆ ప్రాబ్లం సహజంగా మనం అది నా ప్రాబ్లం అనుకోను, అందరిని ప్రాబ్లంగా అనుకుంటాను నేను.
నాకు ప్రాబ్లం వచ్చినప్పుడు నేను జ్ఞానం లేకపోతే అనుకుంటానంటే మీరందరూ నాకు పెద్ద ప్రాబ్లం అనుకుంటాను నేను. అది అజ్ఞానం. అది మీరందరూ నాకు పెద్ద ప్రాబ్లం కాదు. ఒకరిద్దరు ఉండొచ్చు, కానీ అందరూ పెద్ద ప్రాబ్లం కానే కాదు. నా ప్రాబ్లం యాక్చువల్ నిజంగా నా ప్రాబ్లం. ఆ టైంలో నేను కనుక కన్నులెత్తి నేను దేవుని చూడగలిగితే ఆ ప్రాబ్లం ఈజీగా నేను జయించగలుగుతాను. దావీదు ఒక్కడే ఉండి జయించినప్పుడు నేను జయించాను. ఎందుకంటే దావీదు తన పరాక్రమను బట్టి ఆ కార్యాన్ని సాధించలేదు, యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్న కార్యాన్ని సాధించాడు. దావీదు తెచ్చుకోగలిగినప్పుడు, అది దేవుని దగ్గర నుంచి వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను కూడా తలుచుకుంటే దేవుని దగ్గర నాకు కూడా ధైర్యము వస్తుంది. అలాంటప్పుడు నా చుట్టూ ఉన్న వాళ్ళు ఎంతమంది వ్యతిరేకించినా సరే నేను ఇంకొన దేవునిలో బలంగా సాగగలను. నేను అనుకున్న కార్యాన్ని నేను చేయగలుగుతాను. అందుకనే ఎవరిని బట్టో మీరు ఆగిపోమని చెప్పకండి. ఎవరిని బట్టి ఆగిపోయామన్న సాక్షి మీరు చెప్పారనుకోండి, ఎగురుంటే జనాలకు అర్థం విషయం ఏంటంటే నువ్వు కృంగిపోయావు కాదు, నువ్వు చేతకానడు అన్న విషయం జనాలకి లేకపోతుంది. నువ్వు చేతకనవాడు కాబట్టే నువ్వు చేసుకోలేకపోయావు. నువ్వు బలవంతుడు అయితే ఖచ్చితంగా దాన్ని సాధించుకొని. కాబట్టి వెళ్ళిపోతున్న మనుషుల గురించి ఆలోచించకండి, మీకు సపోర్ట్ చేయని వాళ్ళ గురించి ఆలోచించకండి. సపోర్ట్ చేసిన చేయకున్నా సరే యెహోవా మీకు సహాయకుడు, యెహోవాయే మీ బలము. ఆ టైంలో దాన్ని ధ్యానించండి. యెహోవా నా బలము, నా కేడు, నా దుర్గం, ఆయన నాకు సహాయకుడు. ఇప్పుడు అలా దేవుని మీద మీరు మనసు పెడతారో మీకు ధైర్యం వస్తుంది. ఆ ధైర్యంతో దావీదులాగా వెళ్తాం. మరలా నీరసించిపోయినప్పుడు కూడా వెళ్తాం. అక్కడ మీరు ఇంటికి వెళ్ళి మీరు అధ్యాయం మొత్తం చదవండి. దావీదు చాలాసేపు పోరాడతాడు. అక్కడ పెద్ద పోరాటం. అక్కడ మరలా ఆ పోరాటం అంతసేపు పోరాడ చాలా మందిని నిర్మూలన చేసి చంపి ఏ ఒక్కటి నష్టపోకుండా మొత్తం తిరిగి సంపాదించగలిగారు. ఎవడు నష్టపోకుండా. అందుకనే మనుషుల ద్వారా నీకు వచ్చినటువంటి తాత్కాలిక నష్టాన్ని గురించి నువ్వు ఆలోచించొద్దు, వాళ్ళని దూషించొద్దు. ఒకవేళ నీకేమైనా అన్యాయం చేస్తే, నీకు నష్టాన్ని కలిగిస్తే వాళ్ళ గురించి ఆలోచించకుండా నాకు నష్టం జరిగింది, నేను దీన్ని ఎలా సంపాదించుకోవాలని ఆలోచించుకోండి. దాన్ని ప్లాన్ చేసుకోండి, వెళ్ళండి, పోరాడండి, తిరిగి మళ్ళా దాన్ని సంపాదించుకోండి. ఎందుకంటే అదే దేవుని చిత్తం. దేవుడు దానికి సహాయం చేస్తాడు, కానీ నువ్వు మనుషులను సనుక్కుంటే మాత్రం దేవుడు సహాయము చేయడు. అందుకే అంటున్నాను, నీకు శ్రమ సంభవించిందా నువ్వు ప్రార్థన చేసుకో. నీకు ప్రాబ్లం వచ్చిందా నువ్వు సాల్వ్ చేసుకో. నీకు ప్రాబ్లం వచ్చిందా నువ్వు బలం తెచ్చుకో. బలపరచే వాళ్ళు ఉంటే పర్లేదు, లేనప్పుడు కూడా ఒక్కడివై ఉండి కూడా నిన్ను బలపరచుకోవచ్చు. భక్తులు బలపరుచుకున్నారు, నువ్వు కూడా బలపరచుకోవచ్చు. ఎందుకంటే దేవుడు బలపరిచేవాడు ఉన్నాడు కాబట్టి, నన్ను బలపరచువాడిని నేను సమస్తమును చేయగలను. మోకరించి ప్రార్థన చేసుకున్నాను.